హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మనతో ఉంది మిస్టర్ ఈవీ కంపెనీకి సంబంధించినటువంటి లార్డ్ ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ లో అయితే అవైలబుల్ ఉంది. లో స్పీడ్ వెహికల్ అనమాట. ఇది మనకి నో రిజిస్ట్రేషన్ వెహికల్. సో ఎవరైతే నో రిజిస్ట్రేషన్ వెహికల్ మంచి వెహికల్స్ చూస్తుంటారో సో అలాంటి వాళ్ళ కోసం మిస్టర్ ఈవీ బెస్ట్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. సో వాటిలన్నింటినీ కూడా నేను మీకు వరుసగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో వాటినైతే మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 60 వాట్స్ 35 ఆంపియర్స్ అలాగే 60 వాట్స్ 25 ఆంపియర్స్ 2 బ్యాటరీ ప్యాక్స్ లో అయితే ఇది మనకి అవైలబుల్ ఉంది. అండ్ దీని ప్రైస్ కనుక చూసినట్టు మనకి 75,000 నుంచి ప్రైస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇన్ కేస్ మీకు ఇది కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మీకు దాదాపు కూడా అన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు కామెంట్ సెక్షన్ లో కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యే డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ కంప్లీట్ గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. My mirror shows the other side of me. All these ones and zeros, nothing in between. But there's so much more to me than eyes can. సో ఇక్కడ మనం ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో వచ్చేసి మనకి సిఎట్ టైర్ ప్రొవైడ్ చేశారు. సో టైర్ కూడా మనకి లార్జ్ గా ఉంది. ప్రీవియస్ గా మనం చేసినటువంటి మిస్టర్ ఈవీకి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ కంటే కూడా మనకి ఇది సో కొంచెం ఏవైతే టైర్స్ ఉన్నాయో టైర్స్ కొంచెం లార్జ్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనం చూసినటువంటి టైర్స్ వచ్చేసి 90/90 తో ఉండేవి. ఇది మనకి 90/100 తో అయితే రావడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఏదైతే మనం ఇది చూస్తున్నాం మనకి ప్లాస్టిక్ ఫైబర్ తో రావడం జరుగుతుంది. ఫైబర్ కూడా నాట్ బ్యాడ్, అలాగని మంచి క్వాలిటీ అని కూడా చెప్పను, హై క్వాలిటీ అని కూడా చెప్పను, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అలాగని బ్యాడ్ గా కూడా లేదు, చాలా బాగుంది. అండ్ మనకి ఏదైతే మనము ఈ స్టీల్ కి సంబంధించిన లుక్ చూస్తున్నామో సో ఇది వచ్చేసి మనకి లుక్ ను అయితే ఇంకా ఎక్కువ చేసిందని చెప్పుకోవచ్చు. మనకి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనము డిఆర్ఎల్స్ చూడొచ్చు. సో డిఆర్ఎల్స్ అయితే మనకి చూడడానికి ఇండికేటర్స్ అయితే చాలా బాగున్నాయి. సో జనరల్ గా మనం ఏం చూస్తుంటామంటే ఏవైతే మనకి హాలోజన్ బల్బ్స్ కానివ్వండి, ఎల్ఈడి బల్బ్స్ కానీ చూస్తుంటాం వాటిలో మనము డిఆర్ఎల్స్ సైడ్ మనకి ఒక డెకరేషన్ టైప్ లో ఇస్తుంటారనమాట. బట్ వీళ్ళు ఏం చేశారంటే మనకి కంప్లీట్ గా డిఆర్ఎల్స్ నే మనకి ఇండికేటర్స్ గా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ కూడా ఒక డిఆర్ఎల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఎల్ఈడి బల్బ్ ఉందో అండ్ మనకి ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇచ్చారు. దాంతో పాటు మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. సో మనము ఏదైతే డిజైన్ చూసుకుంటే మనకి డిజైన్ అయితే మనకి కంప్లీట్ ప్రీమియం గా అయితే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనము ఫ్రంట్ లుక్ చూసుకున్నప్పటికీ కూడా మనకి ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వెస్పాకి సంబంధించినటువంటి ఏవైతే మనకి మిర్రర్స్ ఉంటాయో సో అదే విధంగా ఉంది. సో మిర్రర్స్ చూస్తున్నట్లయితే మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. మిర్రర్స్ అనేవి మనకి ప్రెసెంట్ చూస్తే ఎలా ఉన్నాయంటే రివర్స్ నా సైడ్ లో తిప్పినట్టు అనిపిస్తున్నాయి కదా, అంత క్లియర్ గా ఉన్నాయి. మిర్రర్స్ అనేవి కూడా మనకి డ్యూయల్ మిర్రర్స్ టైప్ లో ఉన్నాయి అనమాట చూడడానికి. అండ్ మనము కింద మనకి ఏదైతే బేస్ దగ్గరకు వచ్చేటప్పటికి సో బేస్ లో వచ్చేసి మనకి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీ ప్యాక్ వస్తుంది కదా, సో ఈ బ్యాటరీ ప్యాక్ అయితే ఇంకా అడ్జస్ట్మెంట్ స్టేజ్ లోనే ఉంది. సో ఇంకా మనకి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో అది మనకి ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నారు. సో దీని అయితే అడ్జస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్లోర్ బోర్డ్ అయితే మనకి స్పేస్ వచ్చేసి స్పేస్ అయితే మరీ ఎక్కువ ఉందని చెప్పను. సో స్పేస్ అయితే బాగుంది. బట్ ఇక్కడైతే మనకి ఈ స్టేజ్ లో వచ్చేటప్పటికి మనకి స్పేస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. కానీ బట్ పైకి వచ్చేటప్పటికి మాత్రం పైనుంచి మనం ప్లేస్ చేయాలంటే మాత్రం మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. స్పేస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిక్కీ అయితే ఇచ్చారు, ఫ్రంట్ డిక్కీ. సో దీంట్లో కూడా మనకి ఒక పార్ట్స్ టైప్ లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్యారీ హుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనము ఏదైనా క్యారీ బ్యాగ్స్ లాంటివి అయితే క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది మనకి సీటు పుషన్ బటన్ తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి స్మార్ట్ కీస్ అనమాట, లాక్ అన్లాక్ అండ్ మనకి యాంటీ థెఫ్ట్ అలారం ఇవన్నీ కూడా దీంట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఫ్రంట్ కన్సోల్కి వచ్చేటప్పటికి కన్సోల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. కన్సోల్ గురించి మనము టెస్ట్ డ్రైవ్ లో అయితే మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ మనము రైట్ సైడ్కి వచ్చేటప్పటికి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏవైతే బల్బ్స్ ఉన్నాయో బల్బ్స్ కి సంబంధించినటువంటి ఇచ్చారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మోడ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనము ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ ఇలా మనము మోడ్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండికేటర్స్. సో ఇండికేటర్ కి సంబంధించినటువంటి స్విచ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రివర్స్ మోడ్. సో రివర్స్ మోడ్ కి సంబంధించినటువంటి స్విచ్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనము లెఫ్ట్ సైడ్ కనుక వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి ఏవైతే స్విచెస్ ఉన్నాయో లైటింగ్ హెడ్ లైట్ కి సంబంధించినటువంటి స్విచెస్, హై బీమ్ కానివ్వండి, లో బీమ్ కానివ్వండి, ఇలాంటి స్విచెస్ అయితే మనకు కనిపిస్తాయి. అండ్ ఇండికేటర్ కి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హార్న్ కి సంబంధించినటువంటి స్విచ్ కానీ కనిపిస్తాయి. అండ్ మనము ఏవైతే మనము ఈ గ్రాబ్స్ చూస్తూ ఉన్నామో ఈ గ్రాబ్స్ వచ్చేసి మనకి చూడడానికి చాలా బాగున్నాయి అండ్ చాలా
కంఫర్టబుల్గా ఉన్నాయి, చాలా హ్యాండీగా కూడా ఉన్నాయి అనమాట. అండ్ మనకి త్రోటల్ కూడా ఇనీషియల్గా చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక సిల్వర్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ చాలా బాగుందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ నాకు కనిపించిన ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంది అంటే, సో ఇక్కడ ఏదైతే సీట్ ఉందో సో సీట్ కొంచెం లెంత్ అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. సో ఇది ఇద్దరికైతే బాగుంటుంది, బట్ ఎవరైతే లావుగా ఒక పర్సన్ ఉండి డ్రైవ్ చేయాలనుకుంటారో అతనైతే డ్రైవ్ చేయొచ్చు. బట్ అదే పర్సన్ మరి వెనక్కి కూర్చోవాలంటే మాత్రం ఇబ్బందిగా అయితే ఉంటుంది, సీట్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ గ్రాబ్ రైల్ ఉంది కదా, సో గ్రాబ్ రైల్ మనకి ఇంత ప్రెసెంట్ ఇది డెవలపింగ్ స్టేజ్ లోనే ఉందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో సో గ్రాబ్ రైల్ ఇంకా మనకి పెంచుతామని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ ఇది మనకి ఇద్దరికైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది, లేడీస్కి అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. బట్ ఎవరైనా జెంట్స్ కొంచెం లావుగా ఉండే వాళ్ళు కూర్చోవాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. సీట్ కుజనింగ్ గురించి కూడా మళ్ళీ అయితే మనం మాట్లాడుకుందాము. సో కుజనింగ్ ప్రెసెంట్ అయితే మనకి చూడడానికి అయితే బాగుంది, బట్ ఏదైతే మనము విడ్త్ చూస్తున్నామో విడ్త్ ప్రకారం అయితే మనకి చాలా ఎక్కువ విడ్త్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ రోర్ అనేసి ద మోడల్ కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి BLDC హబ్ మోటార్ వస్తుంది. అండ్ దాంతో పాటుగా మనకి డ్రమ్ బ్రేక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి మనకి స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఏవైతే టైర్స్ ఉన్నాయో టైర్స్ కూడా మనకి సేమ్ ఫ్రంట్ లో ఇచ్చినటువంటి టైర్స్ 90/100 CA టైర్స్ అయితే మనకి 10తో రావడం జరుగుతుంది. నైలాన్ టైర్స్ అనమాట, ట్యూబ్లెస్ టైర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం బ్యాక్ సైడ్ లుక్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి మనకి ఏదైతే యమహాకి సంబంధించినటువంటి ఫ్యాసినో ఉందో సేమ్ మనకి ఫ్యాసినో లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇటు సైడ్ మీరు కర్వ్ చూడొచ్చు. సో కర్వ్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఫ్యాసినోలో ఉన్నటువంటి కర్వ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో లైటింగ్ అయితే మనకి కంప్లీట్ గా ఒక ప్రీమియం లైటింగ్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో వీటికి సంబంధించి ఏవైతే మిస్టర్ ఈవీ కంపెనీకి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో సో అన్నిట్లో కూడా మనకి ఒక ప్రీమియం లుక్ అయితే బాడీ లుక్ అయితే మనకి చాలా మంచిగా అసెంబుల్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఏదైతే మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ ఉందో సో ఫుట్ రెస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం హార్డ్ గా ఉంటే బాగుండేది అనేది నా ఒపీనియన్, బట్ ఇది కొంచెం క్వాలిటీ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. మేబీ ఇది ఏదైతే నాన్ రిజిస్టర్డ్ వెహికల్ ఉందో సో నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి సో అందుకోసం అలా ఇచ్చారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇది సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండింటితో అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం అడ్జస్ట్ చేస్తే ఇది మాత్రం ఓకే కానివ్వండి. బ్యాటరీ ప్యాక్ మాత్రం సేమ్ మనకి అక్కడే వస్తే మాత్రము కొంచెం ప్రాబ్లం అయితే మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. సో అండర్ సీటింగ్ స్టోరేజ్ కి సంబంధించి స్విచ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది, కీ వచ్చేసి. సో అండర్ సీటింగ్ స్టోరేజ్ కీ అయితే మనం ఇక్కడైతే ప్లేస్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేస్తే మనకి స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం స్పేస్ చూస్తే మనకి స్పేస్ అయితే నాట్ బ్యాడ్, స్పేస్ అయితే మరీ ఎక్కువ ఉందని చెప్పను, అలాగని మరీ తక్కువ ఉందని చెప్పను. సో ఇక్కడ మనకి NCB స్విచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 13 to 14 లీటర్స్ వరకు మనకి దాదాపు ఒక 13-12 లీటర్స్ అనుకోండి. సో 13 to 12 లీటర్స్ వరకు మనకి స్పేస్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే రెడీగా ఉందాము. సో టెస్ట్ డ్రైవ్ కి వెళ్లే ముందు కన్సోల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. కన్సోల్ వచ్చేసి మనం ప్రీవియస్ గా ఏదైతే చూసామో సేమ్ అదే కన్సోల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో రెండు వచ్చేసి మనకి DRL లైటింగ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆ లైటింగ్ సెటప్ కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఏవైతే మనకి స్పీడ్ ఉందో సో మనము దేంట్లో ఉన్నాం, ఏ మోడ్ లో ఉన్నాం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఫస్ట్ లో ఉన్నాను కదా, సో ఇక్కడ మనకి ఫస్ట్ అని అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కి అయితే షిఫ్ట్ అయ్యాను, ఇక్కడ మనకి సెకండ్ అని అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను థర్డ్ కి షిఫ్ట్ అవుతున్నాను, ఇక్కడ మనకి థర్డ్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇట్లా మనకి మనం ఏ మోడ్ లో ఉన్నాం అనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి సో ఇక్కడ స్పీడోమీటర్ కి సంబంధించిన కన్సోల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది. అంటే ఏదైతే మనము హెడ్ లైట్ ఉందో సో హెడ్ లైట్ కి సంబంధించినటువంటి స్విచ్ అయితే మనకి సో హెడ్ లైట్ కి సంబంధించినటువంటి ఇండికేటర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాటరీకి సంబంధించినటువంటి లెవెల్ అనమాట. సో ఎంత బ్యాటరీ ఉందనేది కూడా మనం ఈ కన్సోల్ అయితే చూసుకోవచ్చు. కన్సోల్ ఓవరాల్ గా మనకి గ్రీన్ అండ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది. మ్యాక్సిమం కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది. చూడడానికి చాలా బాగుంది. అండ్ నాకు ఎక్కువగా కనిపిస్తున్న కన్సోల్లో వచ్చేసి వైట్ కలర్ అనేది కొంచెం ఇంప్రెషన్ బాగుంది అనేది అయితే అనిపించింది. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళి సో సీట్ కంఫర్టబిలిటీ కానివ్వండి, అలాగే సస్పెన్షన్ కానివ్వండి ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాము. కూర్చున్నప్పుడు నేను కొంచెం హార్డ్గా అయితే నాకు అనిపించింది అనమాట. బట్ మనము ముందుకు వెళ్తూ ఉండే కొద్ది మనకి ఏదైతే స్ప్రింగ్ సస్పెన్షన్ ఉందో సేమ్ అదే విధంగా ఉందన్నమాట. మనం ఏదైతే స్ప్రింగ్ బెడ్స్ చూస్తుంటాం కదా, సో ఒకసారి మనం పైకి ఎగిరితే మనకి కుజనింగ్ వస్తూ ఉంటుంది. సేమ్ అదే విధంగా కుజనింగ్ అయితే ఉంది. బట్ ఎందుకో సీట్ అయితే కొంచెం హార్డ్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. బట్ ఏదైనా మనము చిన్న గదికి వచ్చినా సరే మనకి ఏదైతే ఈ అప్ అండ్ డౌన్ కుజనింగ్ ఉంటుందో సో ఆ స్ప్రింగ్ కుజనింగ్ అయితే మనకి బాగా అయితే తెలుస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా సింపుల్గా అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం అనమాట. సో మెయిన్
మెయిన్లీ మనకి ఇక్కడ నాయిస్ ఫ్రీ. సో చాలా అసలు నాయిస్ అనేది అస్సలు లేదు. అందులో నేను హెల్మెట్ పెట్టుకున్నాను కదా, నాకైతే అస్సలు తెలియట్లేదు అనమాట. ఇప్పుడు నేను సెకండ్ మోడ్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇదన్నీ కూడా మనకి దాదాపు 25 కిలోమీటర్ల స్పీడ్ కంటే తక్కువ చూపిస్తూ ఉంటాయి. అన్నీ కూడా అన్ని నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ అన్నీ కూడా మనకి 25 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ మాత్రమే చూపిస్తాయి. బట్ మనకి ఓవరాల్గా వచ్చేటప్పటికి 50 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 25 కిలోమీటర్స్ లోపు ఉంటేనే దాన్ని నాన్ రిజిస్టర్డ్ వెహికల్గా పరిగణిస్తుంది. సో అది ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే మనకి కన్సోల్ ఉందో స్పీడ్ కన్సోల్, సో దాన్ని అయితే లాక్ చేస్తారనమాట. సో దాన్ని లాక్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా అదే కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మనకి 25 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉందో అది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా మనకు వచ్చే స్పీడ్ మాత్రం 50 కిలోమీటర్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఎంత హైట్ని చాలా సింపుల్గా ఎక్కేసాను. అమాంతం ఆ హైట్ కూడా మనకి చాలా సింపుల్గా ఎక్కేసింది. బట్ ఏదైతే నాకు ఫ్రంట్ సస్పెన్షన్ ఉందో ఇంకా బెటర్ అవ్వాలని అయితే అనిపించింది. బట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఇంకొంచెం బాగుండేది అని అయితే అనిపించింది. అంటే సస్పెన్షన్ ఓవరాల్గా బాగుంది, కొంచెం హార్డ్గా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సస్పెన్షన్ అయితే కొంచెం హార్డ్గా ఉంది, ఇంకొంచెం బెటర్ అయితే చేసి ఉండొచ్చు. బట్ ఇది నాన్ రిజిస్టర్డ్ మోడల్ కాబట్టి మనకి సో నాట్ ఏ ప్రాబ్లము. బట్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్కి వస్తామో, సో రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మాత్రం ఇది రిజిస్ట్రేషన్ కింద అయితే వీళ్ళు తీసుకొస్తామని అయితే అంటున్నారు. టెస్టింగ్కి అయితే వెళ్తాయి అని అంటున్నారు. అండ్ అప్పుడు మాత్రం మనకి ఇది కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది. మేబీ అప్పుడు చేంజెస్ అయితే తీసుకురావచ్చు. ఎందుకంటే ఇది ఇనిషియల్లీ మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇంకా వీళ్ళు పిక్ అయితే చేస్తామంటున్నారు. అండ్ నెక్స్ట్ వీటిలో ఉన్నటువంటి చిన్న ఏవైతే మైనస్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఇంకా రిజిస్టర్డ్ మోడల్ ముందుకైతే మేము తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. అండ్ కంప్లీట్గా మనకి ఏదైతే మనకి కంఫర్ట్ ఉందో, సో కంఫర్ట్ అయితే మేజర్గా చాలా బాగుంది అండ్ హ్యాండీగా కూడా ఉంది. అండ్ మనము ఏదైతే కార్నరింగ్ చేస్తామో, సో కార్నరింగ్ చేసినప్పుడు కూడా చాలా హ్యాండీగా ఉంది నాకు కార్నరింగ్ కూడా. సో నేను ఒక ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్స్ వరకు ఇలాగే వెళ్తూ వచ్చాను. ట్రాఫిక్లో కూడా ఎక్కువగా డ్రైవ్ చేస్తూ వచ్చాను. సో నాకు చాలా కంఫర్టబుల్గా అయితే అనిపించింది. గతుకులు వచ్చినప్పుడు సీట్ కుజనింగ్ అయితే నాకు ఎగురుతూ అనిపిస్తుంది. బట్ నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం హార్డ్గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. సో అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా నాకు సీట్ అయితే ఓకే, పర్ఫెక్ట్గానే ఉంది. బట్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే, బ్రేక్ వచ్చి మనకి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, ఒకసారి డిస్క్ బ్రేక్ అప్లై చేద్దాము. సో డిస్క్ బ్రేక్ కూడా బాగానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ డ్రమ్ కనుక చూసుకున్నట్లయితే, సో డ్రమ్ బ్రేక్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో డిస్క్ బ్రేక్ డ్రమ్ బ్రేక్ పెద్ద తేడా అయితే కనిపించట్లేదు ఈ వెహికల్లో మాత్రం. నాకు జనరల్గా డిస్క్ బ్రేక్కి డ్రమ్ బ్రేక్కి మనకి కొంచెం తేడా అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ వెహికల్లో మాత్రము సో డిస్క్ బ్రేక్కి డ్రమ్ బ్రేక్కి ఎలాంటి తేడా అయితే కనిపించట్లేదు. ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. అండ్ కార్నరింగ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో కార్నరింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఏవైతే మనకి పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో స్కూటర్స్, సో వాటితో కంపేర్ చేస్తే మనకి కార్నరింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా నేను పెట్రోల్ వెహికల్ని బీట్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నాను అనమాట. సో చాలా ఈజీగా అయితే నాకు ఉండడం జరిగింది.